యేసు నామంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మన దేశాలకు, మన ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లలో ప్రతి వారికి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన జరుగుతూ ఉంది మన యెహోవా వీరే ప్రార్థన మందిరంలో. అయితే దేవుడి చిత్తము, ఒక్కడ కీడు వస్తుంది అంటే కీడు వెనుక దేవుడు ఉన్నాడని, ఒక నష్టం వస్తుందంటే నష్టం వెనుక దేవుడు ఉన్నాడని మీరు భావించండి. మీకు మేలు జరుగుద్ది, కీడు జరగదు. నష్టము చేసేవాడైనా, పాపము చేసేవాడికైనా దేవుడు వెనకాల వస్తున్నాడు తరిమి కొట్టడానికి. మనం పాపంగా తిరగకూడదు, పాపంగా చేయకూడదు, పాపంగా మాట్లాడకూడదు. పాపం చూపులు, పాపం నడక, పాపం ఆలోచనలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, వ్యభిచారులు, దొంగలు, ఈ అన్నిటికీ దేవుడు వెనకాల ఉన్నాడు అని గుర్తించుకొని భయపడి బతకాలి ఈ లోకంలో. ఎందుకు బతకాలి అంటే, నువ్వు చేసేది పాపము, కానీ నేను చేసేది మంచి పని అని గనక నువ్వు పాపం చేసుకుంటా వస్తే దేవుడు వెనక నుంచి తరిమి కొట్టడానికి వస్తాడు. ఎప్పటికైనా పాపము జీతంగా మారుస్తాడు, ఎప్పటికైనా శిక్ష పడేటట్టు చేస్తాడు. అందుకోసమే జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ఎంతో ప్రయాసపడి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రయాసంలో మనకు వ్యర్థము కానిది మన కుటుంబాల మీద దేవుడు ఆయన కనిచిష్టి మన మీద పెడతాడు. మనతో పాటు నడుస్తాడు దేవుడు. మన బిడ్డలతో పాటు చదువులకు, జ్ఞానము, మంచి మనసు, వెదుగుదల, నోటి మాట, కంటి చూపు, నడక, ఆలోచన, అలాగనే ఉద్యోగాలు, చదువులు, జ్ఞానముతో మరి చేతి పని, కూలి పని, వ్యాపారస్తులకు అందరినీ కూడా, ఒక రైతు బిడ్డలు, కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సైనికులు, మరి వీళ్ళందరూ మున్సిపాలిటీ వాళ్ళకు ఎంతమంది కూలి వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా దేవుడు వెనకుండి ఆయన అనే కాపులా ఉంటున్నాడు. మనందరూ బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి ప్రార్థన చేసుకోవాలి. నా దేవా, నా రక్షకుడా, అయ్యా మా దేశాలకు బట్టి అయ్యా ఏ కీడు రాకుండా, ఏ బలహీనతలు రాకుండా, అయ్యా ఏ బలహీనతలు లేకుండా, అయ్యా చల్లగా మరి కుటుంబాలు, ప్రతి కుటుంబాలు మీరు కాపాడి కాచి క్షేమకరంగా ఉండటానికి సహాయము దయచేయండి. మీ రక్తపు చేతులతో, మీ ఘనమైన చేతులతో మీరు ముట్టి బలపరిచి భద్రపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ ఇచ్చి సహాయము దయచేయండి. సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా మందిరంలో అందరి కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. చల్లగా ఉండండి, హాయిగా ఉండండి.